ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. ఫస్ట్ టైం నన్ను నేను చూసుకున్న స్క్రీన్ లో చాలా హ్యాపీగా అనిపించింది. బేసికల్లీ నేను బిఫోర్ స్విట్జర్లాండ్ లో ఉన్నానండి. నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అయ్యి నేను స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చాను. దర్శన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మూవీ అయితే చాలా బాగుంది. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉందన్నమాట మూవీ అయితే. అంటే ఇలాంటి కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ అండి ఇది. ఇంకా అంటే ఎలాంటి కాన్సెప్ట్ అన్నారు కదా, అలాంటి వ్యాధి ఎవరికి ఉండదు నార్మల్ గా. అలాంటిది ఒక నిజంగా ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి వ్యాధి ఎలా ఉంటుంది దానికి మెసేజ్ కూడా ఇందులో ఉంది. మూవీ చూస్తే మీకు అర్థం. హైలైట్స్ అంటే ఇది మెయిన్లీ షాక్ కొట్టడం. మూవీ చూడండి చాలా బాగుందండి. తిరువీర్ గారు అయితే చాలా బాగా చేశారు. ఐశ్వర్య రాజేష్ మ్యామ్ అయితే సూపర్, చాలా బాగా చేశారు. అందరూ చాలా బాగా చేశారు. మూవీ అయితే ఈ మూవీ అయితే అందరూ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి. చాలా బాగుంది మూవీ అయితే. షాకింగ్ కంటెంట్. నీకు షాక్ కొట్టిందా? షాక్ మామూలు కొట్టదు. ఇప్పుడు మీరు ఇగో ఇలా ముట్టుకుని చాలా షాక్ కొట్టిందో హీరోయిన్ ఇలా మొత్తం అందరికి భయపెట్టించింది. ఆ కంటెంట్ కూడా బాగా చేశారు డైరెక్ట్ గా. సినిమాలో అది ఉందా? అది ఉందండి. చాలా చాలా బాగా తీశారు. చాలా చాలా నైస్ గా ఉంది. చూడండి, అందరూ చూడండి, ప్రేక్షకులు అందరూ. చాలా నీట్ గా ఉంది. అందరూ చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మొత్తం మొత్తం ఆళ్ళకే కాదండి, అందరికీ మొత్తం చూపించిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాక మామూలు కొట్టలేదు, కూర్చొని పచ్చళ్ళు పట్టండి. ఐశ్వర్య రాజేష్ తో తిరువీర్ యాక్టింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఐశ్వర్య సీనియర్ కాబట్టి. సో తిరువీర్ ఇప్పుడే అప్కమింగ్, ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ కావచ్చు, లాస్ట్ ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా బాగున్నాయి. ఈ మూవీలో ఇంకా యాక్టింగ్ చాలా బెటర్ గా ఉంది. ఐశ్వర్య రాజేష్ తో యాక్టింగ్ లో పోటీ పడ్డాడని చెప్పుకోవచ్చు. ఇద్దరు చాలా కామెడీ ఉంది, చాలా ఫన్ ఉంది. ఒక కొత్త డిఫరెంట్ కంటెంట్ కదా, షాక్ అనేది కొత్త కంటెంట్. సో దాంతో సినిమా మొత్తం నడిపించడం బాగుంది. అంటే కంటెంట్ వర్కౌట్ చేయడం కూడా, డైరెక్టర్ ఆ కంటెంట్ ని వర్కౌట్ చేయడం కూడా బాగుంది. ఓవరాల్ గా మూవీకి 5 కి 4.5 ఈజీగా ఇవ్వచ్చు. అండ్ ఫ్యామిలీ పరంగా అందరు కలిసి వెళ్ళి చూసే సినిమా ఇది. సో చాలా బాగుంది. తిరువీర్ యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ అప్కమింగ్ హీరోలో యాక్టింగ్ చాలా బెటర్ గా అనిపిస్తుంది. హైలైట్ పాయింట్ అంటే కంటెంట్ డిఫరెంట్ గా ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది, ఫైనల్ క్లైమాక్స్ ని ఎలా ఇచ్చారు అనేది కూడా చాలా బాగుంది. అండ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. 5 కి 4.5 చాలా బాగుంది, ఎందుకంటే కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అప్కమింగ్ హీరో కాబట్టి ఎంకరేజ్ చేయాలి, అండ్ తన యాక్టింగ్ పరంగా ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇందులో సీనియర్ అయిన ఐశ్వర్య రాజేష్ తో కూడా యాక్టింగ్ ఇరగదీశాడు తను. సో బాగుంది, క్లైమాక్స్ అన్ని బాగున్నాయి. చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా ఒక కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి సినిమా. ఒక చిన్న సినిమా స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయిలోకి తీసుకుపోయాడు. ఇంకో చెప్పాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టిండు. ఎందుకంటే చిన్న సినిమా కానీ కాకుండా ఒక మన పెద్ద సినిమాలకు చూడొచ్చు. ఒక ఏం చెప్పంటే లవ్ స్టోరీ కానీ, మన ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, ఒక సెంటిమెంట్ మాత్రం చాలా బాగా వండించారు. హీరో గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా నుంచి ఆయనకి ప్రాబ్లం అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు. హీరో గారు యాక్టింగ్ మాత్రం అద్దరు కొట్టేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. హీరోయిన్ ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూసుకున్నాం, తెలుగులో కానీ తమిళ్లో కానీ. మా తమిళ్లో పెద్ద స్టార్ అయినా కూడా తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఈ సినిమా నుంచి హీరోయిన్ గారు కూడా మంచి పేరు గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నా. మంచి హిట్ సినిమా, ఎందుకంటే చిన్న సినిమా కాకుండా పెద్ద సినిమాలకు తీసుకోపోయారు. ముందు డైరెక్టర్ గా హ్యాట్సాప్ చెప్పొచ్చు. బొమ్మ అదిరింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ సూపర్ సూపర్. ఎక్కువ షాక్ ఎవరికి బాగా కొట్టిందంటే తిరుమల గారికి కానీ హీరో గారికి ఎక్కువ కొట్టింది. క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది.